అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన మా ఇంటి పూజా గదిని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా చూసి కమెంట్ చేయండి ఎలా ఉందో మా ఇంటి పూజా గది. హాయ్ అండి. మేము ఈ ఇంటికి వచ్చి 1 ఇయర్ అయింది. మేము ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ అంతా మేమే సెలెక్ట్ చేసుకొని చేయించుకున్నాము. చూస్తున్నారు కదా, పూజా గదికి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్‌గా మేము గూగుల్‌లో సెర్చ్ చేసి చేయించుకున్నాము. లక్ష్మీదేవి, వినాయకుడు, ఈ డోర్ హ్యాండిల్సు, ఇలా ప్రతి ఒక్కటి పిన్ టు పెన్ చాలా సెర్చ్ చేసాం గూగుల్‌లో. ముఖ్యంగా నాకు పూజా గది, వంటగది నాకు నచ్చిన విధంగా మా వారు చేయించారు. మేము ఇంతకుముందు రెంట్ హౌసెస్‌లో ఉన్నప్పుడు అసలు పూజా గది ఉండేదే కాదు. నేను ఇక వాస్తును బట్టి ఒక టేబుల్‌ని వేసి పెట్టుకునేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని, నేను సొంతిల్లు కొన్నప్పుడు ఖచ్చితంగా పూజా గది నాకు నచ్చిన విధంగా చేయించుకోవాలి అని. అలాగే కుదిరింది. నేను చాలా హ్యాపీ. చూడండి, ఈ లక్ష్మీదేవి, ఏనుగులు, గోపురాలు ఇవన్నీ నాకు నచ్చిన విధంగా సెర్చ్ చేసి చేయించుకున్నాను. ఇక లోపల చూసేద్దామా మా దేవుడిని నేను ఎలా అలంకరించుకున్నానో మీరు కూడా చూసేయండి. ఇక మీరు కూడా చూసేయండి నా పూజా గది నేను ఎలా అలంకరించుకున్నానో. లోపల కూడా నేను ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ పెట్టుకున్నాను. ఫొటోస్ కోసం, దీపాల కోసం, ప్రసాదం కోసం అన్నీ ఇలా చేయించుకున్నాను. ఇక్కడ ఫోటోలో ఉన్నది మా ఇంటి దేవుడండి, కాలభైరేశ్వరుడు. నేను ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటానండి. ఇక్కడ లక్ష్మీ చక్రం ఉంది కదా, ఇది నాకు లాస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మా బంధువులు ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వరలక్ష్మి వ్రతం రోజు నాకు ఆ ఫోటో అందినందుకు. ఇంకా మిగతా దేవుళ్ళనందరినీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. నేను దేవుడి దగ్గర ఇలా దీపాలు, పండ్లు, ప్రసాదాలు, ఇలా ఐశ్వర్య దీపం కూడా పెడతానండి శుక్రవారం. ఇక్కడ కింద 3 ర్యాక్స్ ఇచ్చారండి. పైన ర్యాక్‌లో దేవుడికి సంబంధించిన సామాన్లు, అగరవత్తులు, ఒత్తులు, ఇంకా కర్పూరం ఇలాంటివన్నీ నేను కింద మంచిగా బాక్స్‌లో సెట్ చేసి పెట్టుకున్నాను. ఇక కింద ఆయిల్ బాటిల్స్, ఇలా ఆయిల్ బాటిల్స్ అన్నీ ఈ ర్యాక్‌లో పెట్టుకున్నాను. ఇంకా కింద లాస్ట్ ర్యాక్‌లో కొన్ని దేవుడి పుస్తకాలు, ఇంకా కొంచెం దేవుడికి సంబంధించిన స్టఫ్ అంతా ఉంటే ఈ ర్యాక్‌లో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదండి, లైట్ వెలుగుతా, దాన్ని CNC కటింగ్ అంటారండి. అక్కడ నేను ఓము, స్వస్తిక్, ఈ గంటలు డిజైన్ బాగా నచ్చింది నాకు. నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను.
ఇదండి మా పూజా గది. మీకెలా అనిపించింది? నా పూజా గది గురించి కానీ, ఈ వీడియో గురించి కానీ నాకేవైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదండీ నా మొదటి వీడియో. మీకెలా అనిపించింది? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.